ఈ 110 మంది బిడ్డల రక్తంతో తడిసిన చేతులతోని వచ్చి ఆ హస్తానికి ఓటేయమని అంటున్నారు. ఆ రక్తం తడిసిన హస్తానికి ఓటేయమని అడగడానికి వస్తున్నారు. మీరందరూ వీళ్ళందరిని అడగాల్సింది ఇదే. మేము పారిశుద్ధ్య కార్మికులం, మేము రోడ్ల మీద పళ్ళముక్కునేటోళ్ళం, మేము చిన్న చిన్న షాపుల పనిచేసేటోళ్ళం, మేము మేము ఈ మేస్త్రీలం, మేము భవన నిర్మాణ కార్మికులం. మా పిల్లలన్నా బాగుంటారంటే మీరు మా పిల్లలను చంపి ఆ రక్తం తడిసిన చేతులతో ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ఓట్లు అడగడానికి వచ్చిండ్రా అన్న విషయాన్ని ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ ప్రత్యేకించి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఇవాళ అడగాల్సిన అవసరం ఉన్నది. మంత్రి సీతక్క గారు రహమత్ నగరు, బోరబండ ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. నేను సీతక్క గారిని ఒక్కటే ప్రశ్న ఇస్తున్నా. అమ్మా సీతక్క గారు, మీ సంరక్షణలో ఉన్న జువెనైల్ హోమ్ సైదాబాద్, ఈ సైదాబాద్ జువెనైల్ హోమ్లో 10 మంది చిన్నారులను అక్కడుండే ప్రిన్సిపల్ లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేస్తే ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకునేదాకా కూడా ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎవరి సంరక్షణలో ఉండాలి? వాళ్ళు మీ సంరక్షణలో ఉండాలి. మహిళా శిశు సంక్షేమ శాఖ మీ కంట్రోల్లో ఉంది. సైదాబాద్లో ఉండే జువెనైల్ హోమ్లో ఉండే పిల్లలు వాళ్ళ దగ్గరికి ఒక్కరోజన్నా పోయినరా సీతక్క గారు? మీరు ఇలా చేతులు జోడించి బోరబండ, రహమత్ నగరు, ఎర్రగడ్డ, షేక్పేట, యూసుఫ్గూడ, సోమాజిగూడలో బస్తీల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఒక్కసారైనా జువెనైల్ హోమ్ దగ్గరికి పోయినరా మీరు? పోలేదు. ఒక్కసారైనా మరి ఇలా మహిళ ఈ బాలల హక్కుల సంఘం సీతా దయాకర్ రెడ్డి గారు, మీరు ఒక్కసారైనా జువెనైల్ హోమ్ ప్రిన్సిపల్ గారిని కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ని కానీ, డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గారిని ఒక్కసారైనా పిలిపించిండ్రా? లేదు. అంటే మీకు పాలన ఇంట్రెస్ట్ లేదు. పిల్లలు ఏమైనా అత్యాచారాలకు గురి కానీ, పిల్లలు 110 మంది చావని, వాళ్ళు బాయిల పడి చచ్చినా పర్వాలేదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినా పర్లేదు, మీకు మాత్రం ఓట్లు కావాలి జూబ్లీహిల్స్లో. ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవాళ జూబ్లీహిల్స్లోకి వెళ్తూ ఉన్నారు? ఈ వంగర గురుకుల పాఠశాల, వంగర అనే ప్రాంతం పివి నరసింహారావు గారి జన్మస్థానం, ఈ దేశ ప్రధానమంత్రి జన్మస్థానం. 1970వ సంవత్సరంలో ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణలో ఏ విధంగా అయితే గురుకుల విప్లవానికి మరో లెవెల్కు తీసుకుపోయినరో, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాలను మొట్టమొదటిసారి తీసుకొచ్చిన ఒక మహానాయకుడు పివి నరసింహారావు గారు. ఆ పివి నరసింహారావు గారి స్వగ్రామం వంగరలో ఈరోజు ఒక బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఒక అమ్మాయి చనిపోయింది. ఏమయ్యా ప్రభాకర్ గారు, మీరు ఇలా కన్నీళ్లను కూడా శంకిస్తున్నారు కదా. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు చూపించిన కన్నీళ్లు తుడిచే బాధ్యత మీకుందా లేదా? ఎంతసేపు జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ, బోరబండ. మీరు అసలు రక్షణ ఎవరికి కల్పించాలి? పిల్లలకు కల్పించాలి. రక్షణ ఎవరికి కల్పించాలి? నిజాయితీగా పనిచేస్తున్న ఎస్ఏఎం రిజ్వీ అనే ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళకి కల్పించాలి రక్షణ. మీరు అలా రక్షణ ఎవరికి కల్పిస్తున్నారండి? జూబ్లీహిల్స్లో గూండాగాళ్ళకు కల్పిస్తున్నారు. జూబ్లీహిల్స్లో గూండాగాళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు. బోరబండ కార్పొరేటర్గా ఉండే బాబా ఫసీయుద్దీన్కు ఏం థ్రెట్ ఉందని మీరు ఇలా 2 గన్మెన్లను ఇచ్చిండ్రు చెప్పుర్రి. సర్దార్ అనే ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం ఈ బాబా ఫసీయుద్దీన్ మాజీ డిప్యూటీ మేయర్ అని ఆమె భార్య, తల్లి కోడై కూస్తున్న, ఆ ప్రాంత ప్రజలన్నీ కోడై కూస్తున్నా అతన్ని నిందితుగా అరెస్ట్ చేయాల్సింది పోయి ఇవాళ రేవంత్ రెడ్డి హోంమంత్రి గారు మీరు ఏం చేస్తున్నారండి? ఆ బాబా ఫసీయుద్దీన్ గారికే మీరు 2 గన్మెన్లను ఇచ్చిండ్రు. అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? పిల్లలను రక్షించాల్సింది మీరు, మహిళలను రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది హోంమంత్రిగా. మీరు వాళ్ళకి గన్మెన్ ఇవ్వాలనా, లేకపోతే ఈ పిల్లలకు రక్షణ కల్పించాలనా, లేకపోతే గుండగాలకు రక్షణ కల్పించాలనా? ఇలా అందరూ దేశం అంతా నవ్వుకుంటుంది మీ నామినేషన్ ర్యాలీలు చూసి. ఈ నవీన్ యాదవ్ మా నామినేషన్ ర్యాలీకి మీ ట్రాఫిక్ పోలీసులందరూ మొత్తం రోడ్ డివైడర్లు తీసేసిండ్రు. మరి మేము ర్యాలీలు తీస్తారా రోడ్ డివైడర్లు? ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్కు కేటీఆర్ నడుచుకుంటూ వస్తే ఆయన మీద కేసు పెట్టిండ్రు. పాడి కౌశిక్ రెడ్డి, ఇదే పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోయి నా ఫోను ట్యాప్ అవుతుంది అని చెప్పి పోయి కేసు పెడితే ఆయన మీద ఉల్టా కేసు పెట్టిండ్రు. వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఈజ్ దిస్? ఈజ్ దర్ ఎనీ రూల్ ఆఫ్ లా ఇన్ తెలంగాణ?
ఆ నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహాలు జూబ్లీహిల్స్ ప్రజలు ప్రత్యేకించి వినాలి, తెలంగాణ ప్రజలు కూడా వినాలి. ఇది కేవలం జూబ్లీహిల్స్ పోరాటం కాదు. ఇది వ్యభిచార గృహాలు నడిపి అబిడ్స్ పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు దాడి చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించిన అఖిల్ పైల్వాన్ అనే వ్యక్తి ఇవాళ నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొంటాడు. కత్తులు కటార్లు పట్టుకొని డ్యాన్సులు చేసుకుంటూ పోతారు. వీళ్ళక ఈరోజు ప్రజలు ఓటేయాల్సింది. ఎన్నో మర్డర్ కేసులుండి రేప్ కేసులుండే వాళ్ళకి మీరు పెట్టుకొని తిరుగుతున్నారు. ఇవాళ పోలీసు వాళ్ళందరూ కూడా ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కూడా వెస్ట్ జోన్ పోలీసులందరూ కూడా ఇవాళ ఈ గూండాలను రౌడీలను కాపాడి న్యాయబద్ధంగా ఇవాళ ఎన్నికలు జరుపుతున్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళని ఎట్లయినా అణిచివేయాలని చెప్పి పనిచేస్తున్నారు. ఇవాళ బాబా ఫజీద్దీన్ అనే వ్యక్తికి 2 గన్మెన్లు ఇచ్చిండ్రు. మరి బోరబండలో రహమత్ నగర్లో బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తాం అబ్బాయి, మీరు అర్జెంటుగా వచ్చి మధురానగర్ పోలీస్ స్టేషన్ లేకపోతే బోరబండ పోలీస్ స్టేషన్ లేకపోతే జూబ్లీహిల్స్ పోలీసులకు వచ్చి అటెండ్ కండి అని చెప్పి చెప్తున్నారు. ఇంకెక్కడుంది రూల్ ఆఫ్ లా? याला मैं ये असदुद्दीन ओवैसी साहब को ये सवाल पूछना चाहता हूँ. आप पूरा देश में आप बोल रहे कि मैं माइनॉरिटीज़ का वॉइस हूँ, अच्छा है, लेकिन ये माइनॉरिटी समाज से एक IAS ऑफिसर आया, ACIM रिजवी, एकदम ईमानदार IAS ऑफिसर. IAS ऑफिसर के जॉब इतना आसान से नहीं आता किसी को. 3 साल 4 साल मेहनत करना पड़ता. वो पूरा मेहनत करके एग्जाम लिख के IAS बनने के बाद तेलंगाना और आंध्र प्रदेश कैडर में आने के बाद आज आपके प्यारे प्यारे कांग्रेस सरकार, रेवंत रेड्डी सरकार, वो IAS ऑफिसर के ऊपर झूठी इल्जाम लगा के बाहर फेंक दिए. इसके वजह से वो इस्तीफा देके घर में बैठे रोते हुए. क्या आपको ये नहीं दिख रहा असदुद्दीन साहब? मैं अकबरुद्दीन ओवैसी, आपको ये नहीं दिख रहा क्या? ये नाइंसाफी आपको नहीं दिख रहा क्या? रेवंत रेड्डी से आप इतना प्यार कर रहे, ये माइनॉरिटी समाज से बहुत रेयरली IAS ऑफिसर्स बहुत मेहनत करके आते. ऐसे लोगों को आज जूपल्ली कृष्णा राव उसके खिलाफ एक्शन लो करके चीफ सेक्रेटरी को एक लेटर दे दिया. तो आप फिर जाके माइनॉरिटीज को आप जाके पूछ रहे हमको वोट डाल दो. किस लिए वोट डालना? इतना बड़ा धोखा देके आप IAS ऑफिसर को पूरा इस्तीफा दिए तक आप लोग परेशान करके आज फिर वही माइनॉरिटी के समाज के पास जाके आप वोट मांग रहे. అదే విధంగా గురుకుల పాఠశాలలో ఎన్ని వీళ్ళు ఇవాళ ఎంత కుంభకోణాలలో మునిగిపోయినట్టే కాంగ్రెస్ వాళ్ళు. మొన్ననే చూసిండ్రు మీరు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోయి కొండా సురేఖ గారి ఇంటి దగ్గరికి పోయినరు. ఆ కొండా సురేఖ గారి ఇంటి దగ్గరికి పోయిన టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇవాళ ఎందుకు పోయినరో ప్రపంచానికి చెప్పలేని పరిస్థితి. ఎవరికి తెలియదు, వీళ్ళు ఎందుకు పోయినరో తెలియదు. పోతే మరి మా ఎక్కడికైనా పోవచ్చు, మరి మేము కూడా చెప్తే మా ఇంట్లోకి వస్తారా? లేకపోతే మేము